అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో పురుషాంగం బాగా స్తంభించాలంటే ఎలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని వాడుకోవాలి అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రోజుల్లో అంగస్తంభన సమస్య చాలామంది పురుషుల్లో ఎదురయ్యేటువంటి అత్యంత సర్వసాధారణమైనటువంటి శృంగార సమస్యగా మారిపోయింది. దీనివల్ల భార్యాభర్తల మధ్యలో పోట్లాటలు, అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి అరమరికలు, దీని యొక్క ప్రభావము కుటుంబం మీద పడము, క్రమక్రమంగా ఆ యొక్క ప్రభావము సమాజంలో పడడం కూడా జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ అంగస్తంభన సరిగా జరగకపోవడానికి 1,00,000 కారణాలు. మానసిక ఒత్తిడి ఒక కారణము, షుగర్ ఇలాంటి వ్యాధులు ఒక కారణము, అట్లే వెయిట్ ఉండవలసినటువంటి వెయిట్ కంటే ఎక్కువగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా అంగస్తంభన సరిగ్గా జరగకపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పోషకాహార లోపం ఒక కారణము, నిద్ర సరిగ్గా లేకపోవడం ఒక కారణము, తీసుకునే ఆహార పదార్థాల్లో జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడం ఒక కారణము. ఇలాంటి అనేక రకాలైన కారణాల వల్ల ఈ పురుషుల్లో అంగస్తంభన సమస్య జరుగుతుంది. సో ఆశించిన స్థాయిలో అంగస్తంభన జరగకపోయేసరికి మరి ఆ యొక్క ప్రభావము శృంగార జీవితం మీద ఖచ్చితంగా పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంగస్తంభన వైఫల్యం, దీన్నే స్థూలంగా ఆధునిక వైద్య పరిభాషలో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మరి చాలామంది భాగస్వామితో చెప్పుకోలేకపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, స్నేహితులతో చెప్పుకోలేకపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, అదేవిధంగా మరి ఇతరులతో కూడా చెప్పుకోలేటువంటి పరిస్థితి ఏర్పడి చివరకు డాక్టర్లతో కూడా మరి ఇలాంటి విషయాలు చర్చించాలంటే మానసికంగా ఇబ్బంది పడి ఆ సమస్య ఇంకా జటిలం చేసుకునేటువంటి పరిస్థితి కూడా చాలా మందిలో కలుగుతుంది. ఈ అంగస్తంభన సరిగ్గా కలగకపోవడానికి కారణం ఏంటంటే మెదడులో పురుషులకు సంబంధించినటువంటి అంగస్తంభానికి సంబంధించినటువంటి శృంగారానికి సంబంధించినటువంటి కోరికలు సరిగ్గా ఉత్పత్తి కాకపోవడం. ఒకవేళ కోరికలు బాగా జరిగినా కొంతమందిలో కొన్ని రకాల కారణాల రీత్యా పురుషాంగానికి రక్త సరఫరా సరిగ్గా జరగకపోవడం. అంటే ఇప్పుడు ఈ పురుషాంగానికి రక్త సరఫరా బాగా జరిగినప్పుడే మిరపకాయల దొండకాయల యాలబడిపోయినటువంటి పురుషాంగము విపరీతంగా అంగస్తంభన కొన్ని సెకండ్లలో విపరీతంగా ఈ రక్త సరఫరా కొన్ని సెకండ్లలో పురుషాంగానికి జరిగేసరికి మరి లావుగా గట్టిగా దృఢంగా శృంగారానికి సన్నద్ధమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి చాలామందిలో అంగస్తంభన సమస్య ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇందులో కూడా కొంతమందిలో అంగము ఎప్పుడో ఒకసారి స్తంభించేటువంటి పరిస్థితి ఉంటే, కొంతమందిలో అంగస్తంభన జరిగినప్పటికీ ఆశించిన స్థాయిలో అంగస్తంభన జరగకపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. దీంతో పాటు మరి ఆ యొక్క అంగస్తంభన కూడా త్వరగా డౌన్ అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంటుందన్నమాట, ఉన్నటువంటి అంగస్తంభన కూడా. దీంతో పాటు మరి దీనికి కారణాలు ఏంటంటే అనేక రకాలైన కారణాలు. అంటే రక్త సరఫరా పురుషాంగంలోకి సరిగా పోకపోవడం ఒక కారణము, అదేవిధంగా పురుషాంగంలోకి పోయినటువంటి రక్త సరఫరా పురుషాంగంలో మరి కొద్దిసేపు ఉండకపోవడం ఒక కారణము, సిరల్లో కారణం కావచ్చు, ధమనుల్లో కారణం కావచ్చు, అదేవిధంగా మరి మానసికమైనటువంటి సమస్యలు ఏవైనా ఉన్నప్పుడు కూడా మరి ఆ యొక్క పురుషాంగంలోకి రక్త సరఫరా సరిగా జరగక ఈ యొక్క సమస్య వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందన్నమాట. మరి అనేక రకాలైన కారణాల వల్ల ఈ యొక్క పురుషాంగం సరిగ్గా స్తంభించకపోవడము, ఆశించిన స్థాయిలో స్తంభించకపోవడం జరుగుతూ ఉంటుందన్నమాట. దీన్నే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు. ఎరెక్షన్ అంటే స్తంభన, డిస్ఫంక్షన్ అంటే సరిగా స్తంభించకపోవడము, అనుకున్నట్లు పద్ధతి ప్రకారము స్తంభించకపోవడం, టోటల్గా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు. మరి ఈ అంగస్తంభన బాగా జరగాలంటే ఎలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని వాడుకోవాలంటే మరి ఎందరో ఎదుర్కొనేటువంటి అత్యంత సర్వసాధారణటువంటి సమస్య కాబట్టి మరి ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది. అందరూ కూడా ఈ యొక్క ఔషధాన్ని నోట్ చేసుకొని ఆ యొక్క సమస్య ఉన్నటువంటి వాళ్ళు వాడుకున్నట్లయితే చాలా చక్కటి ప్రయోజనం చేకూరుతుంది. దీనికి కావాల్సినటువంటి పదార్థాలు బాగా నిదానంగా రాసుకోండి. అశ్వగంధ చూర్ణము 50 గ్రాములు తీసుకోండి. అదేవిధంగా దాల్చిన చెక్క చూర్ణము 5 గ్రాములు తీసుకోండి. లవంగాలను వేయించి చేసినటువంటి చూర్ణము 5 గ్రాములు తీసుకోండి. పచ్చ కర్పూరం బాగా నిదానంగా గమనించి నోట్ చేసుకొని రాసుకోండి. పచ్చ కర్పూరంలో రకరకాల కర్పూరాలు ఉంటాయన్నమాట. ఔషధంగా కడుపులోకి వాడేటువంటి ఔషధంగా ప్రధానంగా ఈ యొక్క పచ్చ కర్పూరాన్ని వాడుకోవాలి. పైపూత మందులకైతే ఏ కర్పూరమైనా సరిపోతుంది, కానీ కడుపులోకి మాత్రం పచ్చ కర్పూరాన్ని వాడుకోవాలి. ఇది స్వచ్ఛమైనటువంటి కర్పూరం. ఈ పచ్చ కర్పూరం 1 గ్రామ్ తీసుకోండి. కాబట్టి ఈ 4 పదార్థాలు
అశ్వగంధ చూర్ణము, దాల్చిన చెక్క చూర్ణము, లవంగాల చూర్ణము, పచ్చకర్పూరం. ఒక్కటే 1 గ్రామ్ పచ్చకర్పూరం. ఈ 4 పదార్థాలు బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రి పడుకునేటప్పుడు ఈ యొక్క ఔషధాన్ని సేవించాలి. ఎలాగంటే ఒక మధ్య సైజు ఉన్నటువంటి లేకపోతే పెద్దగా ఉన్నటువంటి ఒక తమలపాకును తీసుకొని 2 వైపులా ఉన్నటువంటి ఆ యొక్క కొనలను కత్తిరించి వేసేసి ఆ తమలపాకును శుభ్రం చేసి ఆ తమలపాకులో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణం ఏదైతే ఉందో కేవలము 1 గ్రామ్, 1 గ్రాము చూర్ణం అంటే ఇంచుమించు మనం ఇలా 2 వేళ్లతో పట్టుకుంటే ఇంచుమించు ఒక 4 చిటికెలు లేదా 5 చిటికెల పొడి వస్తుందన్నమాట. అంతకంటే అవసరం ఉండదు. సో 4 నుంచి 5 చిటికెల యొక్క పొడిని తమలపాకులో పెట్టేసేసి కిల్లిలాగా చుట్టేసేసి నోట్లో వేసేసుకొని నమిలి మింగుతుండాలన్నమాట. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల మెదడులో పురుషులకు సంబంధించినటువంటి హార్మోన్స్కు సంబంధించినటువంటి కోరికలకు సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి మార్పులు జరిగేసేసి చక్కటి హార్మోన్స్ ఉత్పత్తి బాగా జరుగుతుంది. ముఖ్యంగా టెస్టోస్టెరాన్ ఇలాంటి హార్మోన్స్ పురుషులకు చాలా అవసరం కాబట్టి ఆ పురుషులకు సంబంధించినటువంటి హార్మోన్స్ కూడా ఈ యొక్క ఔషధ ప్రభావం చేత వృషణాల నుంచి చాలా చక్కగా ఉత్పత్తి జరుగుతుంది. అదేవిధంగా మెదడులు కూడా డోపమిన్ను, అదేవిధంగా సెరటోనిన్ను, గాబా ఇలాంటి అనేక రకాలైన హార్మోన్స్ బాగా ఉత్పత్తి జరిగి శృంగారం తర్వాత కూడా చాలా చక్కటి ఆసక్తి ఉండేదానికి అవకాశం ఉంటుంటుంది. అదేవిధంగా మరి నీరసము, నిస్త్రణ, బలహీనత లేకుండా ఉండేదానికి కూడా ఈ ఔషధాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా శృంగారానంతరం తర్వాత కూడా మళ్ళా త్వరలోనే ఆసక్తి కూడా కలిగి మళ్ళా శృంగారానికి సన్నద్ధమైనటువంటి పరిస్థితి కూడా కలిగేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ యొక్క ఔషధం వల్ల ఉంటాయి. కాబట్టి మరి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మరి ఈ యొక్క అంగస్తమన సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఆ యొక్క సమస్య నుంచి త్వరగా బయటపడమే కాకుండా చక్కటి దాంపత్య జీవితం వాళ్ళ సొంతమేదానికి కూడా అవకాశం ఉంటుంటుంది. కాబట్టి ఎవరికి చెప్పుకునేటువంటి ఇలాంటి సమస్యని ఇలాంటి క్షేమదాయకమైనటువంటి ప్రకృతిసిద్ధమైనటువంటి ప్రకృతిలో లభించేటువంటి ఔషధాలతో మనం తయారు చేసుకుని వాడుకోగలిగితే మన సమస్యకు చాలా చక్కటి పరిష్కారం దొరుకుతుంది. చూసారు కదా, ఇటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని అంగస్తమన సమస్యకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.